రైక్వుడు ఎవరు? ప్రాచీన కాలంలో జానశ్రుతి అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు మహావృష సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన దయామయ హృదయుడని లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. దాన ధర్మాలు చేయడంలో అతనికి అతడే సాటి అని పేరు పొందాడు. ఇదంతా చేస్తూ తానేదో జీవితంలో చాలా సాధించానని భావించడం వల్ల గర్వం, దర్పం ఆవరించాయి. వితరణ మూలాన పుణ్యాన్ని పూర్తిగా పొందగలమని, దానివల్లనే మనశ్శాంతి కలుగుతుందని అతని భావన. ఒకనాడు రాత్రి జానశ్రుతి తన సౌధానికి పైన చంద్రుని చల్లని వెన్నెలలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆకాశంలో 2 హంసలు ఎగురుతూ పోతున్నాయి. ఒక హంస ఇంకో హంసతో, "ఓ బల్లాక్ష, గబ్బిలాయిలాగా జానశ్రుతి కీర్తి ప్రకాశానికి అలా చేరువుగా ఎగురుకుంటూ పోతే భస్మైపోతావు, జాగ్రత్త. జానశ్రుతిలో సరితూగే భూరి దానాలు చేసేవాడు ఈ లోకంలో మరొకడు లేరు, గుర్తుంచుకో" అంది. ఆ రెండవ హంస పక్కపక్క నవ్వి, "మనకు ఈ లోకపు తీరు మిగిలిన వారికన్నా బాగా తెలుసు, ఎందుకంటే మనం ఎప్పుడూ ఆకాశ మార్గంలో విహరిస్తాం కాబట్టి" అంది. జానశ్రుతిలో ఏం చూసి అంతలా పొగుడుతూ ఉన్నావు? బండి తోలుకుంటూ బతికే ఆత్మజ్ఞాని అని రైకుని కన్నా ఈ జానశ్రుతి గొప్పవాడా అంది. కీర్తికాంక్షతో మాత్రమే రాజు దాన ధర్మాలు చేస్తున్నాడు. రైకుడు ఉన్న చోటనే ఉండి అన్నీ సాధించుకుంటున్నాడు. గతాన్ని గూర్చి చింత లేదు, భవిష్యత్తు గూర్చి ఆరాటం లేదు, ఆత్మానుభవంతో అలా విరజిల్లుతున్నాడు అంది. ఆ హంసల మాటలు విన్నాడు రాజు. రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారింది. ప్రతిరోజులాగే వైతాళికులు సుప్రభాతం పాడసాగారు. వారు ప్రతిదినం చేసే ఆ పొగడ్తలు, ఆ ఆచారాలు, మర్యాదలు అతనికి సంతృప్తి కలిగించలేదు. ఏదో అసంతృప్తి. ఆ పొగడ్తలు ఆపమన్నాడు. వెళ్ళి రైకుని తీసుకురమ్మన్నాడు. రాజాజ్ఞ. వెతికారు, ఎక్కడా కనపడలేదు. రాజుగారికి చెప్పారు కనపడలేదని. వెతికి పట్టుకురమ్మన్నాడు. రాజసేవకుడికి అర్థమైంది ఆ రైకుని చూసే వరకు రాజుకు మనశ్శాంతి కలగదని. మహావృష సామ్రాజ్యంలో గ్రామంలోనూ రైకుని కొరకు అన్వేషించాడు. ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో జాడ తెలిసింది. రాజుకు చెప్పాడు. రాజు రైకుని దర్శనం కోసం ప్రయాణం కట్టాడు. బహుమానాలు సిద్ధం చేశాడు. రాజు పరివారంతో రావడం చూసి రైకుడు మొదట చకుతుడయ్యాడు. తర్వాత అర్థమైంది. ఆత్మజ్ఞానం ఆ అనుభూతి పొంది మనోనిశ్చతను సాధించుకోవడానికి వచ్చాడని గ్రహించాడు. మహారాజు రైకునికి నమస్కరించి కానుకలు స్వీకరించమన్నాడు. అమూల్యమైన కానుకలతో, లెక్కలేనన్ని రాజ్యాలతో నువ్వు ఆత్మజ్ఞానం కొనలేవు రాజా. ఆత్మజ్ఞానం విపణి వీధిలో అమ్ముడిపోయే వస్తువు కాదు అన్నాడు. ఆ మాటలకు రాజు మనసు చివుకుమంది. భౌతిక సంపదలకు లొంగని మహోన్నతమైన హృదయస్థితి రాజుకు రైకునిపై గౌరవ మర్యాదలను ఇంకా పెరిగిపోయేలా చేసింది. రాజు తిరుగు ప్రయాణం కట్టాడు. కొన్నాళ్ళ తర్వాత రాజు మళ్ళీ వచ్చాడు రైకుని వద్దకు. ఈసారి ఆడంబరాలు లేవు. నిర్లిప్త హృదయంతో రైకుని వద్దకు వచ్చాడు. కటాక్షించి ఆత్మబోధ కలిగించమని అర్థించాడు. రాజా, అనేక మంది అనేక రకాలుగా భావన చేస్తూ ఆత్మను ఆరాధిస్తారు. ఆత్మ ఒక జానిచే సృష్టింపబడిన తత్వం కాదు, కానీ సర్వ సృష్టికి అదే కారణం. అన్నీ ఆత్మజ్ఞానం పొందడానికి దోహదపడేవే, అన్నీ ఆత్మకు చెందినవే. ఆత్మ అన్ని విషయాలకు మూలం, కారణం, అధిష్టానం. నువ్వు దానాలు గర్వంతో, దర్పంతో, కీర్తికాంక్షతో చేయకు. నా సంపత్తిని ఇస్తున్నాననే భావంతో కాకుండా సర్వవ్యాప్తి అయిన ఆత్మ
నాకు అందించినదే ఇస్తున్నాను అనే భావంతో దానం చేయి, దానివల్ల ఆత్మానుభూతి లభిస్తుంది అన్నాడు రైకుడు. రాజు ఆ ఉపదేశ వాక్యాలు విని ఆనంద పరవశుడయ్యాడు. 1000 పాడి ఆవులను, విలువైన హారాలను, చక్కనైన రథాలను కానుకగా ఇచ్చి తన కుమార్తెను భార్యగా స్వీకరించమని రైకుని అభ్యర్థించాడు. ఈసారి రాజు ఇచ్చినవి ఏవి రైకుడు నిరాకరించలేదు. మహారాజు జానశ్రుతి గృహోన్ముఖుడయ్యాడు. ఆ తర్వాత రైకుడున్న పల్లె ఆ మహావృష సామ్రాజ్యంలో రైక్వపర్ణ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.